సో ఇలా క్వీన్స్ టౌన్ అని ఉంది, వెల్కమ్ టు క్వీన్స్ టౌన్ అని చెప్పి. ఇది మొత్తం హిల్లీ ఏరియా అన్నమాట, మొత్తం మౌంటైన్స్. అది చూడండి, చుట్టూ మౌంటైన్స్. పెట్టు. కౌశిక్ పోజ్ ఇస్తున్నాడు ఫోటోకి. సో ఇలా చుట్టూ మౌంటైన్స్ అన్నమాట, మొత్తం కొండ మధ్యలో సిటీ అంటున్నా, అదేమంటే టౌన్, చిన్న టౌన్. చూడండి ఆడుంది టౌన్, అది టౌన్ అన్నమాట. అంతే టౌన్, మళ్ళీ ఎక్కువ కూడా కాదు. ఆడ మీకు కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, ఈ పార్ట్ టౌన్. 1700 పీపుల్ ఉంటారంట. కొద్దిగా అటుపక్క ఉండొచ్చు. సో ఇలా ఉంది. సో మధ్యలో మొత్తం ఇట్లా ఉంది. సో ఇది క్వీన్స్ టౌన్, టాస్మానియాలో వెస్ట్లో ఉందన్నమాట ఈ టౌన్. సో ఇదే అనమాట టౌన్. 1700 పీపుల్ ఉంటారు ఇక్కడ. అప్పట్లో లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్ మైనింగ్ చేసే వాళ్ళ కోసం అని చెప్పి ఈ టౌన్ కట్టించారు. ఇక్కడ మొత్తం తిప్పి కొడితే లైక్ మొత్తం టౌన్, ఆ బిల్డింగ్ అవన్నీ లైక్ ఒక ½ an hourలో అయిపోతుంది అనమాట. లైక్ ఇక్కడ మీకు తెలుసా, ఒక పిజ్జా షాప్, ఒక గ్రాసరీ షాప్, ఒక 2-3 రెస్టారెంట్లు, అండ్ అదేమంటారు 2-3 ఉండడానికి హోటల్స్ అలానే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా చిన్న టౌన్ అనమాట. ఇక్కడ హార్స్టైల్ ఫాల్స్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాము, కానీ ఎంత ఫాగీగా ఉందో చూడండి. మాకు ఆ ఫాల్స్ ఏం కనిపించదు అని చెప్పి ఆగిపోయాము. మీకు ఇక్కడ కనిపిస్తుందో ఫాగ్ ఇట్లా మూవ్ అవ్వడం? హోప్స్ కనిపిస్తుంది అనుకుంటున్నాం. సో ఇలా మొత్తం ఇట్లా కమ్ముకపోయింది. ఇంకా మేము అది వాక్ చేసుకుంటూ వెళ్ళి చూడాలి అంటే ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు ఇంత ఫాగ్లో. మేము కూడా మాకు తెలిసి ఫాగ్లోనే ఉన్నట్టున్నాం. ఇట్లా వస్తుంది ఫాగ్ ఆడికించి. సో ఇక్కడి నుంచి ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది కొండ మీది నుంచి ఉంది వాక్. సో అక్కడ లోపటి వరకు లైక్ వాక్ చేసుకుంటూ వెళ్తే మాత్రం కనిపించదు, ఎందుకంటే ఫాగ్ చాలా ఉందన్నమాట. సో ఇదే ట్రాక్. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి, ఇలా ఉంటుంది. సో నాకు తెలిసి అయితే కనిపించదు, కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందో ఫాగ్. మీకు కొంచెం చూపిస్తాను ఆ కొండ ఇంకా ఫాగ్. అన్ని రాళ్ళు కొండ మీద. ఇట్లా లోతుంది మొత్తం, అట్లా మొత్తం ఫాగ్ ఉంది. అక్కడ మంచి ఇట్లా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తుండే ఇందాక. ఈ ఫాగ్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు. సో హోప్ఫుల్లీ అండ్ ఇట్స్ ఓన్లీ 4:30 ఇక్కడ. ఇప్పుడు ఈ టైంకే ఇలా ఉంది. అండ్ 5:41కి సన్సెట్ అంట. దాని లోపల చూసేద్దాము ఫాల్స్ అని చెప్పి వచ్చాము, బట్ నో ఛాన్స్. సో నాకు తెలిసి అయితే రేపు మార్నింగ్ కూడా ఇలానే ఉంటుంది. ఇంకా రేపు మార్నింగ్ వచ్చి చూద్దామంటే, సో తెలీదు ఏమవుతుందో, చూస్తామో చూడమో అని. సో మొత్తం ఫాగీ, మనం కూడా ఫాగీలో ఉండి ఫాగీ అయిపోదాం ఇంకా. సో వెళ్ళిపోదాం పదండి, రూమ్కే వెళ్ళిపోదాం ఇంకా. సో అక్కడ ఎట్లయినా ఫాగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో లుక్అవుట్ ఉంది అని ఇక్కడికి వచ్చాము. ఈ లుక్అవుట్ నేమ్ పాయింట్ లుక్అవుట్. సో ఇది ఇట్లా హిల్ ఏరియాలో ఉంది. సో కొంచెం వాక్ చేసుకొని వెళ్ళాలి. సో పదండి, మొత్తం జంగల్ మధ్యలో నుంచి వెళ్తున్నట్టు మొత్తం హిల్ టాప్లో ఉన్న మాడుంది. ఇల్లు టౌన్ అక్కడ కింద ఉంది, మనం ఇంత పైన ఉన్నాం. ఇలా వెళ్ళాలా? ఇట్లా కూడా ఉండొచ్చు, బట్ మనం ఇలా వెళ్దాము. సో ఇలా వెళ్ళి చూద్దాం లుక్అవుట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. రెండు దారులు వచ్చాయి, ఎటు వెళ్ళాలో తెలీదు. సో ఇట్లా పైకి వెళ్ళి చూద్దామని అనుకున్నాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో, మొత్తం రఫ్గా కొండ మీద ఏడబడిపోతామో అన్నట్టు ఉంది. ఓ గాడ్, మొత్తం అటు ఇటు జంగలే ఉంది. వామ్మో, ఏం పురుగులు.
ఇక్కడ పురుగులు ఏమైనా ఉంటాయో, ఉండకపోతే చాలు. వాట్, ఓ మై గాడ్, ఇది లుక్అవుట్ అయినా లేకపోతే వీళ్ళు జంగల్లోకి పంపించేస్తున్నారు. అక్కడ లోపలికి పోవాలంటే మొత్తం చూడండి చెట్లు ఉంది. వామో వద్దులే, మరి ఈవినింగ్ టైం తప్పిపోయినాం అనుకోండి, ఎవరికి తెలియని కూడా తెలియదు మేము వచ్చినట్టు. సో ఇదే లుక్అవుట్, ఆడవ ఇదే చూస్తారేమో. సో ఇప్పుడు మనం కిందకి దిగుతున్నాము, కానీ ఇక్కడ ఇంకో దారి ఉంది కదా, ఇళ్ళకేంచి పోదామా అని అనుకుంటున్నాం. ఏమంటారు? వాట్ డు యు సే? షుడ్ వి గో? లెట్ మీ గో అండ్ సీ. చలో పదండి వెళ్ళి చూద్దాం. యా, ఇది దారి అనుకుంటా లుక్అవుట్కి. అక్కడ ఏమైనా రాస్తున్నట్టుంది వే అని, బట్ ఇంకా ముందుకుంది కదా. ఇది నాకు తెలిసి తర్వాత లైక్ ఇలా అందరూ లుక్అవుట్కి వస్తున్నారని చెప్పి ఇలా కట్టి డెవలప్ చేశారనుకుంటాం. ఫస్ట్ ఇలా జంగల్ రాస్తాలోనే వెళ్ళాలేము. సో పైకి వెళ్దాం పదండి. అమ్మ ఎంత టాప్ హిల్లు ఉన్నాం చూడండి, దమ్ము వస్తుంది. ఇంక ఇట్లా ఫాగీ ఉండేసరికి కూడా చాలా హిల్ ఉంది. యాపిల్ బేస్ అంట. నాకెంత దమ్ము వస్తుందంటే మాట్లాడడానికి వస్తలేదు. సో బేర్ విత్ మీ గైస్. లోనీలో వెళ్ళిన లుక్అవుట్ లాగా ఉంది ఇది. ఎస్, సో ఇలా నడుస్తుంటే మాకు మస్తు దమ్ము వస్తుంది. సో పైకి వెళ్ళి లుక్అవుట్ ఎట్లుందో డైరెక్ట్ అక్కడ చూపిస్తాము, ఓకేనా? సో ఫైనల్లీ లుక్అవుట్ దగ్గరకు వచ్చేసాం గైస్. ఇదే అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ మిలిటరీ వాళ్ళు దాచుకొని షూటింగ్ చేసినట్టున్నారు. తోపు గోళీలు వేసి ఉన్నారు ఇక్కడి నుంచి. చూడండి, ద జర్మన్స్ అంట, ద జర్మన్స్ ఆర్ కమింగ్ అంట. అంతే, ద బ్యాటల్ ఫర్ అంకోప్ అని ఉంది కదా. వావ్, ఇక్కడ నుంచి ఆ మిలిటరీ పీపుల్ ఇక్కడ దాచుకొని ఎవరు వస్తున్నారు అని చెప్పి చూసేటోళ్ళు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది మొత్తం ఈ క్వీన్స్ టౌన్ ఎంత పెద్దగా ఉందని చెప్పి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లిటరలీ. చూడండి, ఇట్లా రౌండ్గా ఈడ ఎండ్ అయిపోతుంది అంతే. కరెక్ట్గా కొండ మధ్యలో ఉన్నారు వీళ్ళు. నైస్, ఇదే లుక్అవుట్. సో ఇక్కడ ఓకే 25 kilometers అంతే. బట్ వేరే టౌన్స్ లైక్ ఏరియల్ ఈస్ట్ నార్త్ సౌత్ అని చెప్పి ఉంది. సో ఇది లుక్అవుట్. మరి ఇందాక జంగల్ రూట్ ఎటు వెళ్ళిందో మరి, అట్లా నడుచుకుంటే కిందకి వెళ్ళిపోతామేమో మరి. సో నైస్, బాగుంది లుక్అవుట్. ఫైనల్గా మేము అన్నీ తిరిగి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు 7:38 అవుతుంది. ఇంకా డిన్నర్ చేసుకుందామని చెప్పి బయటకు వచ్చాము బాబీక్యూ స్టేషన్ దగ్గర, లైక్ బాబీక్యూ ప్లేస్ దగ్గర. మేమే చిన్న స్టవ్ అన్నీ తెచ్చుకున్నాం ఇంట్లో నుంచి. మా అప్పుడు మేము చేసుకున్నాం, హాలిడే సీజన్ కదా. సో ఇక్కడ 5 o'clockకి అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. తిన్నికి ఏం దొరకకపోవచ్చు. మనం ముందు జాగ్రత్తగా మనం పెట్టుకొని వెళ్దామని చెప్పి మేము పెట్టుకొని వచ్చాము. సో ఇప్పుడు మేము కుక్ చేసుకుంటున్నాము. నేను మ్యాగీ చేసుకుంటున్నాను, లైక్ నా కోసం మ్యాగీ చేస్తున్నాడు, నేను మ్యాగీ తింటా. అండ్ కాశీ నువ్వేం తింటున్నావు? ఎగ్స్ అండ్ పరోటా తింటున్నాడు కాశీ. ఎగ్ బుర్జీ టైప్ చేసుకుంటున్నావా? ఎగ్ బుర్జీ టైప్ చేసుకుంటున్నాడంట. సో అది ఇంకా పరోటా తింటాడంట. సో నేనైతే సింపుల్గా మ్యాగీ తినేస్తాను. సో ఇది మా డిన్నర్ ఈరోజు. సో చూడండి మేము ఇలా చేసుకుంటాము.
నా మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కౌశిక్ది రెడీ చేసుకుంటున్నాడు తిందాం. సో ఇది మాది నేను నాది మ్యాగీ పొటాటో విత్ ఎగ్ బుర్జీ కౌశిక్ది. సో ఇప్పుడు ఇది మేము తింటాము. ఇది మా డిన్నర్. మేము మా రూమ్కి వచ్చేసాము. ఇక్కడికి చిన్న డైనింగ్ టేబుల్ ఉంది. సో ఇక్కడ తిందామని చెప్పి బయట ఫుడ్ చేసుకొని లోపలికి వచ్చి తింటున్నాం అనమాట. సో ఇప్పుడు మేము ఇక్కడ డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత మంచిగా రెస్ట్ కూడా తీసుకుంటాము. సో మీరు కూడా రెస్ట్ తీసుకోండి. తర్వాత రేపు ఏమేమి చేస్తాము ఇక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తుండండి. అంటిల్ దెన్ బాయ్.